అనంతపురం జిల్లా తాడిపత్రి వినాయక నిమజ్జనం గొడవలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పుడు తాడిపత్రి సీఐ సాయి ప్రసాద్ లాంగ్ లీవ్ లో ఉన్నట్లుగా సమాచారం. ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి, కాకర్ల రంగనాథ్ పై కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా మరో 7 టీడీపీ నేతలపై పోలీసులు ఎఫ్ఐఆర్ ని నమోదు చేశారు. అయితే తాడిపత్రి సీఐ ఆదేశాలతోనే పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పుడు సడన్ గా సాయి ప్రసాద్ లాంగ్ లీవ్ తీసుకోవడం ఏంటంటూ చర్చ సాగుతోంది. కాగా వినాయక నిమజ్జనం సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, కాకర్ల వర్గీయులు రాళ్లు రువ్వుకున్నారు. పట్టి ఏంటి పట్టి రెడ్ మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. రైట్ యోగానంద్, తాడిపత్రి సే ఎందుకని లాంగ్ లీవ్ లో ఉన్నారు? సో ఆయన ఆదేశాలతోనే కేసులు నమోదు చేస్తారని చెప్తున్నారు. మరి ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి, కాకర్ల వర్గీయులు ఏమంటున్నారు? అనంతపురం జిల్లా తాడిపత్రి వినాయక నిమజ్జనం గొడవలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు తాడిపత్రి సీఐ సాయి ప్రసాద్ లాంగ్ లీవ్ లో ఉన్నట్లుగా సమాచారం. ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి, కాకర్ల రంగనాథ్ పైన సీఐ ఆదేశాలతోనే కేసులు నమోదయ్యాయని చెప్తున్నారు. అదేవిధంగా మరో 7 టీడీపీ నేతలపైన కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఇప్పుడు సడన్ గా సాయి ప్రసాద్ లాంగ్ లీవ్ తీసుకోవడం ఏంటంటూ కూడా చర్చ జరుగుతోంది. రెడ్ మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. రెడ్ యోగానంద్, జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే కాకర్ల వర్గీయుల మీద కేసులు తాడిపత్రి సీఐ ఆదేశాలతోనే కేసులు నమోదయ్యాయని అంటున్నారు. ప్రస్తుతానికి ఆయన లాంగ్ లీవ్ లో ఎందుకున్నారు? కారణం ఏం చెప్తున్నారు? వాస్తవానికి గత వినాయక నిమజ్జనం సందర్భంగా కూడా ఏర్పడే వల్ల ఇరు వర్గాల గొడవ వల్ల తాడిపత్రిలో అంటూ కూడా తాడిపత్రి పట్టణ సాయి ప్రసాద్ ఇరు వర్గాలపై జేసీ ప్రభాకర్ రెడ్డిపై, కాకర్ల రంగనాథ్ ఇరు వర్గాలపై కూడా 7 మందిపై, ఇటు 10 మందిపై కూడా కేసు నమోదు చేశారు. కొంతమంది అదుపులోకి తీసుకోవాలని తెలుస్తుంది. దీంతో నిన్న అయితే కంప్లైంట్ కూడా సిఐ సాయి ప్రసాద్ ఉన్నారు కాబట్టి ఆయనపై దీంతో ఆయన లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళినట్టు కూడా మాకు సమాచారం అందుతుంది. దీంతో తాడిపత్రి పట్టణంలో మరొకసారి అశాంతి వాతావరణం ఏర్పడుతుంది. ఎందుకంటే సంవత్సర కాలం నుంచి కూడా ఆ పట్టణ సీఐగా సాయి ప్రసాద్ ఎంతో ఒత్తిళ్లకు ఎదుర్కొని డ్యూటీలు చేశారంటూ కూడా వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పెద్దారెడ్డిని ఊర్లోకి రానివ్వకపోవడంలో జేసీ సోదరుల జేసీ ప్రభాకర్ రెడ్డి పాత్ర ఉంది. ఆ సీఐపై ఒత్తిడి తెచ్చారు. దీంతోనే సీఐ లాంగ్ లీవ్ పెట్టి వెళ్లిపోయారంటూ కూడా వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. దీంతో ఆ ఆరోపణలకు బలం చేకూరినప్పుడు లాంగ్ లీవ్ పెట్టడం కూడా ఒక విధంగా కూడా ఈ వార్తలకు బలం చేకూరే అంశంగా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఆయన ఎన్ని రోజులు పెట్టాడు, ఎప్పుడు పెట్టాడు అది కూడా పూర్తి సమాచారం మనకు రావడం లేదు. ఎందుకంటే ఆయన గోప్యంగా కూడా నిన్న సాయంత్రం నుంచి లాంగ్ లీవ్ పెట్టేది తెలుస్తుంది మనకు. ఇప్పటికైతే దీనిపై అధికారులు కూడా పూర్తి క్లారిటీ ఇవ్వడం లేదు. అధిక రైట్, ఇంకా 7 టీడీపీ నేతలపైన కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. సో వాళ్ళు కూడా ఏమంటున్నారు? ఎందుకని లాంగ్ లీవ్ లో ఎందుకు వెళ్లారు సడన్ గా అన్న ఒక చర్చ అయితే సాగుతుంది. సో ఇటు జేసీ ప్రభాకర్ వర్గీయులు, కాకర్ల వర్గీయులు అలాగే టీడీపీ నేతలు ఏమంటున్నారు? ఇరు వర్గాలు టీడీపీ నేతలే కావడం, ఇరు వర్గాలు ఒత్తిడి తెచ్చినట్టు కూడా మా సమాచారం అందుతుంది. ఇటు కాకర్ల రంగనాథ్ కానీ లేదా జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ ఇరు వర్గాలు కూడా సిఐపీ ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తుంది. దీంతో లాంగ్ లీవ్ వెళ్ళాడు అంటూ కూడా వైసీపీ ఆరోపిస్తున్నాయి. కానీ ఆయన ఎక్కడ కూడా కారణం మెన్షన్ చేయలేదు. ఇప్పటికీ ఆయన అందుబాటులోకి రాలేకపోవడంతో ఏం జరిగి ఉంటుంది తెరవేనకనేది కూడా జిల్లా పోలీసు అధికారులు కానీ తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి కూడా స్పష్టం చేసిన అవసరం కనిపిస్తుంది. ఇప్పటికైతే లాంగ్ లీవ్ పెట్టి ఫోన్ కూడా స్టేషన్ లో పెట్టి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ఆయన ఎన్ని రోజులు లాంగ్ లీవ్ ఉన్నాడు, ఇప్పటి వరకు ఉంటాడు, తిరిగి వస్తాడా ఈ ప్రాంతానికి లేదా అనేది కూడా మనకి పూర్తి సమాచారం రావాలంటే పోలీసు అధికారులకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్ యూ యోగానంద్. ఏంటి